హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ పలావ్ చేశాను. ఇది మా అమ్మమ్మ చెప్పిన రెసిపీ. చాలా టేస్టీగా చాలా బాగుంది. 20 నిమిషాల ప్రాసెసే అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాసెస్లోకి వెళ్తే కనుక మనకి అర్థమవుతుంది ఎంత సింపుల్లో. సో ఇప్పుడు నేను 75% ఉడికిన మటన్ తీసుకున్నాను నీళ్ళతో సహా. రేషన్ బియ్యం అంటే చాలా మందికి తెలుసు కదా, అదే ఒక గ్లాస్ అయితే నానబెట్టాను. అంటే లావు బియ్యము. రేషన్ బియ్యం తెలియని వాళ్ళకి లావు బియ్యం అని చెప్పాను. ఈ గ్లాస్తో అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్తో కొలతలు కావాలి మనకి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, 2 నిమ్మకాయలు, 3 పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ కట్ చేసి అలా పెట్టేశాను. ఇంతే, చాలా సింపుల్. మసాలా విషయానికి వస్తే పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు అంతే. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి. అప్పట్లో మట్టి కుండ, ఇప్పుడు కుక్కరు, అంతే తేడా. ఇప్పుడు కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కుక్కర్ అయితే నాకు ఇక్కడ హీట్ ఎక్కుతుంది. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్. 1 కప్ వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నాను కరెక్ట్ కొలతలతో. ఈ ఆనియన్స్ ఎంతసేపటికి గోల్డెన్ కలర్ రావట్లేదని కొంచెం పైనుంచి సాల్ట్ వేసేసా. ఇలా వేయడం వల్ల తొందరగా గోల్డెన్ కలర్ వస్తాయి మనకి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసిన ఆనియన్స్లో మనం వేసుకోవాలి టమోటోస్. 1 కప్ వరకు ఆనియన్ తీసుకున్నాం కాబట్టి సగం కప్ వరకు టమోటోస్ తీసుకోవాలి. కొంచెం టమోటోస్ మగ్గిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేస్తున్నాను 2. పచ్చిమిర్చి పొడుగుగా కట్ చేసుకునేటివి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు ఇక్కడ నేను అల్లం కాకుండా వెల్లుల్లి ఒకటే దంచి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఆ వెల్లుల్లి ఫ్లేవర్. ఇలా కొంచెం 50% అయిన తర్వాత దీంట్లో నేను మటన్ వేస్తున్నాను. చెప్పాను కదా 75% ఉడికించిన మటన్ నీళ్ళతో సహా వేసేయాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి కొంచెం, ధనియాల పొడి కొంచెం, మసాలా టేస్ట్కి తగ్గట్టు, లేదు స్పైసీగా తింటామంటే స్పైసీగా కొంచెం ఎక్కువగా, ఇంకా ఉప్పు అంటారా, మటన్లో ఉడికించినప్పుడు కొంచెం వేసాం, పైనుంచి కొంచెం గోల్డెన్ కలర్ రావాలి అని కొంచెం వేసాం కాబట్టి అవి 2 దృష్టిలో పెట్టుకొని ఉప్పు వేస్తున్నా. నాకైతే తెలుగు మాట్లాడడం రాదు, నేను ట్రై చేసి మాట్లాడుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నాను కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను. ఇప్పుడు బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ తీసేస్తున్నాను, ఎందుకంటే కొలతతో సహా తీసుకోవాలి కాబట్టి. అలా వాటర్ మొత్తం తీసేసి బియ్యం అయితే వేసాను. ఇప్పుడు ఏ గ్లాస్తో మనం బియ్యం నానబెట్టుకున్నామో అదే గ్లాస్లో 2.5 గ్లాస్ అనేది తీసుకోవాలి. 2 వేసి మళ్ళీ పైనుంచి సగం గ్లాస్ వేసాను. అప్పుడు మనకి 2.5 గ్లాస్ వాటర్ అనేది అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ పలావ్లో వేసేయాలి. మనం ఏ దాంట్లో బియ్యం అవి వేసి పెట్టుకున్నాము కుక్కర్లో, వాటర్ వేసేసినాక కొంచెం కలపాలి కింద అడుగంటుకుండగా. ఇప్పుడు దీంట్లో మనం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. 3వ విజిల్ వస్తుంది అన్నప్పుడు బంద్ చేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 3వ విజిల్ వస్తుంది అన్నప్పుడు లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటున్నాను. విజిల్ అయితే పెడుతున్నాను, చూసుకొని పెట్టుకోండి. బెల్ట్ అవి విజిల్స్ అవన్నీ చెక్ చేసి పెట్టుకోండి జాగ్రత్త కుక్కర్ దగ్గర. ఇప్పుడు నేను ఏమేమి అంట్లు చేశానో అవన్నీ అలా నీళ్ళతో కడిగేస్తున్నాను. టమోటోస్, లెమన్ జ్యూస్ అవన్నీ తీసుకునేటివి. మళ్ళీ అమ్మ నన్ను ఉతికి ఆరేయక ముందే ఇలా చేసేయాలి, లేకుంటే మళ్ళీ నాతోనే తోమిస్తారు. ఇది నేను మీషోలో తీసుకున్నాను సెట్. ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం అయితే సెట్ చేసి పెడుతున్నాను.
నేను గూగుల్లో కూడా తీసుకోవచ్చు ఫొటోస్, కానీ అది అంత అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మీరు మోసపోకూడదు కదా. ఎందుకు మోసపోతామంటే పైనుంచి చున్నీగా అట్రాక్టివ్గా ఉంటుంది, తర్వాత ఇవి మీకు తెలుస్తుంది కదా. సో అందుకనేసి ఇప్పుడు దీంట్లో నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. కొంచెం ఫుడ్ కలర్ అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే కలుపుతున్నాను. మీ దగ్గర లిక్విడ్ ఉంటే లిక్విడ్ వేసుకోవచ్చు. కొంచెం కింద గడ్డ కట్టుకుంది కాబట్టి కలుపుతున్నాను నేను మళ్ళీ. అంత లోపల నాకు ఇక్కడ విజిల్స్ కూడా వచ్చేస్తాయి. 3 విజిల్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ బంద్ చేస్తున్నాను. విజిల్ తీయొద్దండి, కాసేపు అలా పెట్టేసేయండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా ఉంది. ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా అయినట్టు. సో ఇప్పుడు కొంచెం అంటుగా ఉంటుంది కదా కింద, సో అందుకే కిందికి పైకి కలిపి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయిందో లేదో, ఏమైనా తక్కువ ఉన్నాయేమో చూసి ఇప్పుడు వేసుకోండి. ఆ తర్వాత మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టొద్దండి, మూత పెడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండదాని కోసం. లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి చాలా చక్కగా మగ్గుతున్నాయి కదా అన్నీ. ఇప్పుడు మధ్య మధ్యలో కలపండి, లేదంటే కింద మనకి అడుగు వస్తుంటుంది. నాకైతే చెప్తున్నాను చూడండి, తెలుగు మాట్లాడడం అస్సలు రాదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. నాలో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి, నేను అవి సరి చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అలా కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ బంద్ చేశాను స్టవ్. 5 నిమిషాల తర్వాత ఇలా మనకి గట్టి పడుతుంది. మరీ గట్టిగా చేసుకోవద్దండి, గడ్డ కట్టుకుపోతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు ఫుడ్ కలర్ వేయాలి. ఫుడ్ కలర్ వేసిన వెంటనే కలపొద్దండి, కొంచెం 5 నిమిషాలు అలా పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మనం కలుపుకుందాం. 5 నిమిషాల తర్వాత కలిపితే ఎంత కలర్ఫుల్గా వస్తుందో కదా, ఎంత కలర్ఫుల్ ఉందో కదా అండి, చాలా బాగుంది కదా. ఇలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తారు. దీంట్లో కాంబినేషన్గా పెరుగు లేకపోతే లెమన్ జ్యూసు. సో ఇది మా ప్లేట్ అనమాట. ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకే నా గొంతు ఇలా ఉంది. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంత కష్టపడి చేస్తున్నా కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ప్లీజ్. బాయ్, సబ్స్క్రైబ్.